వాక్య పరిచయంలోకి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలో పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు ప్రభు, స్తుతులైనా స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడు, మమ్మలను ఆదరిస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న నాయకుడు, దయగల దేవుడము, ప్రేమగల రాజు తండ్రి స్తోత్రాలు. ఈ దిన ఆరాధన క్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధములకై స్తోత్రాలు. అయ్యా, ఈ 2025వ సంవత్సరపు మొదటి నెల, మొదటి పునరుత్థాన దినమందు ప్రభు మేము నీ సన్నిధికి రావడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధములను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ దిన సత్యారాధన క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠనంలోను, సండే స్కూల్ విభాగంలో మీరు మాతో ఉన్నారు. ఈ సమయం ముందు ఈ దినం వర్తమానం కొరకై మేము సిద్ధముగా ఉండగా మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని అందించండి, దయ చూపించండి ప్రభువా, సహాయం చేయండి. మీ మాటలు మా హృదయంలో చేర్చుకొని నేర్చుకొని నెమరు వేసుకుంటూ ముందుకు కొనసాగుతూ సహాయం చేయండి. నిశ్చితమైతే వాటిని అనేకులను తెలియచేయనట్లుగా మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేసి వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి జీవించటకు సహాయం చేసి మై పొందుకోమని ముందున్న కార్యక్రమాన్ని వాక్యంలో మీ చేతికి సమర్పించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన ఆరాధన కార్యక్రమం కొరకై సిద్ధపడిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న దేవుని పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. వాస్తవంగా గత దినాల్లో మనము ప్రేమను గురించిన కొన్ని విషయాన్ని పరిశీలన చేస్తూ ముందుకు నడిచాం. ఆ ప్రేమను గురించిన సమాచారంలో ఒకంత భాగం మిగిలిపోయింది. కానీ అది దేవుడి చిత్తమైతే మనం ఆ ఒకంత భాగాన్ని మరొక దినం కొరకై సిద్ధపడి విందాం. ఈ నూతన సంవత్సరపు మొదటి పునరుత్థాన దినంలో జనవరి 5 ఒకంత కొత్త విషయాన్ని మనం తెలుసుకొని నడచడానికి ముందుకు నడుద్దాం. గతంలో మనము ఆరాధన గురించి తెలిసినప్పుడు, ఆరాధన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆరాధన ఎవరికి చేయాలో, ఆరాధన చేసేవారు ఎలా ఉండాలో తెలుసుకున్నాం. కొంచెం సరి చేసుకోవడానికి సమయం జరిగింది. మనకి ప్రేమ గురించి కూడా కొన్ని విషయాన్ని మనం ఆలోచన చేయడానికి కూడా మనకు కొంత వెసులుబాటు జరిగింది. ఈరోజు మనము నేర్చుకోబోయే లేకుంటే తెలుసుకోబోయే
అంశము దేవుని గురించి. సబ్జెక్ట్ ఏంటి? దేవుని గురించి. ఈ అంశంలోకి నేను వెళ్ళే ముందుగా మిమ్మల్ని ఒక మాట నేను అడుగుతాను. మీరు సూటిగా స్పష్టంగా జవాబు చెప్పాలి. ఎందుకంటే దేవుడికి వెళ్ళడం కనుక మనం దేవుడి గురించి తెలుసుండాలి. తెలుసురామా లేదా? తెలుసుకోకపోతే తెలుసుకొని ఉండాలి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను నేను, దేవుడు అనే పదము, బాగా దేవుడు అనే పదము నామవాచకమా సర్వనామమా? అందరూ చెప్పండి. నేను ఏం చెప్పాను, మీరు ఏం చెప్తే నేను కరెక్ట్గా చెప్తానంటే మిమ్మల్ని క్రాస్ చేయండి. దేవుడు అనే పదము నామవాచకమా సర్వనామమా? సర్వనామేనా? ఎందుకంటే టీచర్ కాబట్టి కలుగుతుంది. దేవుడు అనే పదము నామవాచకము కాదు, సర్వనామము. ఇది మన మైండ్ లో ఫిక్స్ అయింది. దేవుడు అనే పదము సర్వనామం అయితే దేవుని యొక్క నామం ఏంటి? దేవుడు పేరేంటి? దేవుడు అనే పదము సర్వనామం. నామవాచకం ఉండాలి కదా. దేవుడికి పేరుందా లేదా? ఉంటే పేరు చెప్పండి. యెహోవా. ఇంకా చెప్పండి. ఎవరు? సృష్టికర్త. యెహోవా అనేది కూడా పేరు. సృష్టికర్త అనేది ఆయన స్థితి, ఆయన పని, ఆయన యొక్క స్థితి. మీరందరూ ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. రైట్. ఆయనే మనకు తండ్రి అనే విషయాన్ని కూడా మనం ఏకీభవిస్తున్నాం. నా మాటలు కొంచెం మీ మైండ్లో సెట్ అయిపోవాలి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. మన తండ్రి ఒకడే, దేవుడు కూడా చెప్పండి, దేవుడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే అనేది మీరు నమ్ముతున్నారా లేదా? మీ నమ్మకాన్ని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవచ్చు. మరి యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు ఎవరు? మీరు ఏమనుకుంటే చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుడా కాదా? యేసుక్రీస్తు దేవుడా కాదా? దేవుడైనా నమ్ముతారా? మీరు ముందు మాట చెప్పారు, దేవుడు ఒక్కడే అని చెప్పారు. ఇంకొక మాట ఇంకొంచెం ముందు చెప్పండి, పరిశుద్ధాత్ముడు.
ఈయన దేవుడా కాదా? పరిశుద్ధాత్మ దేవుడు కాదా? నేను మీకు ముందే చెప్పాను, దేవుడు అనేది పేరు కాదు, సర్వనామము అని. అలాగని ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనడానికి వీలు లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఏ విధంగా పిలిచొచ్చినారు మీకు తెలుసా? బైబిల్ రాయించింది ఎవరు చెప్పండి? బైబిల్ని రాయించింది ఎవరు? రాసింది దాదాపుగా 40 మంది ప్రవక్తలు, 42 మంది, 66 పుస్తకాలు. రాయించిన ఆయన ఎవరు? రాయించిన ఆయన ఎవరు? పేతురు రాసిన 2వ పత్రిక. మిమ్మల్ని పరిశుద్ధాత్మకానికి క్లియర్ చేసుకుంటూ వస్తాను. మొదటి అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికి. ఇది కూడా చేయవచ్చు అండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? ఎవరు పలికి? నేను మిమ్మల్ని ఇంత దేవుని గురించి ఆలోచింప చేయడానికి ఇష్టపడుతున్నాను. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది మనం ముందుగా మన మనసులో గుర్తుంచుకోవాలి. దైవత్వంలో ఎవరున్నారు? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారికి దైవత్వము, దేవత్వము ఆపాదించబడింది. వారిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగని ఈ ముగ్గురు వేరు కాదు, ఒకటి అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే, వాస్తవంగా ఈరోజు క్రైస్తవేమో చేయవలసిన పని పక్కన పెట్టేసి చేయకూడని పని చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చెప్పి చేయమన్నాడో అది కాకుండా యేసుక్రీస్తు చెప్పనిది ఒకంత పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుకోవడానికి, ఒకంత తమని తాము చూపించుకోవడానికి ఈరోజు దేవుని బిడ్డల్ని అంటే ఒక నమ్మకమైన స్థితిలో, ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన సంఘములో ఉండబడిన వారు వారిని ఒకంత దూరం అందించడానికి ఈరోజు రకరకాల విధానాన్ని ఈరోజు మన ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో ఈ క్రైస్తవ అనబడిన వారు బోధకులు, విశ్వాసం, గ్రంథములో విషయాన్ని పక్కన పెట్టేసి నిష్ప్రయోజనమైన వాటి కొరకు అంటే ఇప్పుడు చెప్పాను, పేరు, ప్రతిష్టలు ఒకంత ఎక్స్పోజ్ కావటానికి, దేవుడు చెప్పింది చేయకుండా చెప్పనిది చేస్తూ నమ్మకమైన వారిని తాము కలిగి ఉన్న విశ్వాసాన్ని తప్పించే పరిస్థితుల్లోకి ఈరోజు కొన్ని బోధలు వచ్చేసాయి. ఈరోజు మనం అదే చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటి గురించి మనము ఒకంత ఆలోచనాత్మకంగా మన యొక్క ఆత్మీయ స్థితిని ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య కొనసాగించుకోకపోతే
ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మన ముందు చదువుతున్నాం. ప్రవచనము ఎప్పుడు ఒక మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు అనే మనుష్యుల ఆలోచనను బట్టి దైవికమైన విషయాలు కలగవు. ఒకవేళ దైవికమైన విషయాలు కలిగితే ఎవరి ద్వారా కలగాలి? దేవుని చేత పరిశుద్ధాత్మ వలన మనము వాటిని మెన్షన్ చేయాలి. ఆ రోజు ఈ 42 మంది ప్రవక్తలు లేకపోతే 42 మంది గ్రంథకర్తలు ఈ గ్రంథాన్ని 66 పుస్తకాన్ని రాయడానికి ఆ కోణంలో ఉండి రాశారు. వాళ్ళ తలంపులు ఆలోచన ఎక్కడ కూడా కనిపించడానికి దేవుడు ఇష్టపడలేదు. వాస్తవాన్ని రాయించాడు. ఈరోజు వాస్తవాన్ని కాస్త కొంతమంది అవాస్తవానికమైన లేకపోతే అసందర్భమైన పరిస్థితులను తీసుకువెస్తూ వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఏ విధంగా? చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచించాలి. సాధారణంగా చేపలు ఎక్కడ పడతాము? చేపలు చెరువులో పడతాము, లేకపోతే సముద్రంలో పడతాము, లేకపోతే కాలంలో పడతాము. అంతే కదా, చేపలు అక్కడ పడతాయి. ఇప్పుడు క్రైస్తవులు చేపలు ఎక్కడ పడుతున్నారు తెలుసా? అక్వేరియంస్ తెలుసా? అక్వేరియంస్ తెలుసా? ఆటలో పడుతున్నారు. అక్కడికి పోయి నేను చేపలు పడుతున్నాం అంటున్నారు. అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ చేపలు ఉన్నాయి, అవి మేము పట్టుకుంటున్నాం అంటున్నారు. ఇది కరెక్టేనా? అక్వేరియంలో చేపలు పట్టి నేను చేపలు పట్టాను అంటే దానికి మనం ఎస్ మీరు చేపలు పట్టావా సార్ అనవసరమా? అక్వేరియం చేస్తాను, చేపలు పెట్టి ఇంట్లో పెట్టుకుంటాను. వాటిని బట్టి మేము చేపలు పడుతున్నాం అంటున్నారు. చేపలు పడితే ఎలా పట్టాలి? సముద్రానికైనా వెళ్ళాలి, లేదా నదికైనా వెళ్ళాలి, కాలువకైనా వెళ్ళాలి. అంటే ఏం తెలిసిందానికి? వాటిని పట్టే విధానం తెలిసిందాన్ని. పట్టుకొచ్చి వాటిని పట్టుకోవడం అనేది ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవేత్తలు గ్రంథాన్ని గురించి మనం జాగ్రత్తగా దినదినము నేర్చుకుంటూనే ఉండాలి. గ్రంథాన్ని గురించి ఇంకొక విషయాన్ని మీతో నేను చెప్తాను. మనకు ఈత రావాలంటే ముందు ఎక్కడ ఈత నేర్చుకోవాలి చెప్పండి. ఈత రావాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకోవచ్చు. సముద్రంలో పోయి ఈత నేర్చుకోగలమా? నదిలో పోయి నేర్చుకోగలమా? నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళాలి. అలాగే గ్రంథాన్ని గురించి లేక దైవికమైన విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే గ్రంథం దగ్గరికి రావాలి. గ్రంథంలో నుండే మాట్లాడాలి. గ్రంథము మాట్లాడాలి, మనము మాట్లాడడానికి వీలు ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఈరోజు సేవకులు ప్రభు చెప్పింది పక్కన వేసేశారు. దైవికమైన విషయాన్ని ఇష్టానుసారంగా బోధిస్తూ దేవుని పిల్లల్ని తప్పు పట్టిస్తున్నారనడానికి ఎలాంటి ఉద్దేశం లేదు. రైట్, దైవిక తత్వంలో మీరందరూ ఒకసారి నాకేంటంటే ఈ పోడియం ఎక్కడ నుంచి బాగా దీని స్థితి పూర్వం ఇప్పుడు చెత్త పోడియం ఎలా అయింది? చెట్టు నుంచి వచ్చింది. చెట్టు నుంచి అలాగే వచ్చిందా? చెట్టు తర్వాత ఏమైంది? అది ముద్దయింది. నరికితే ఏమవుతుంది? మొత్తయింది. ఆ ముద్దను తీసుకొని వచ్చి ఒక వ్యక్తి తయారు చేస్తే ఇది పోడియం అయింది. దీన్ని నేను ఇప్పుడు ముద్దు అంటే మీరు ఊరుకుంటారా?
కోరుకోరు. అలాగే చెట్టు అలా కోరుకోరు. దీనికి ఒక పేరు ఉంది. దీన్ని ఇలాగ డిజైన్ చేయబడింది. దీని డిజైన్ కూడా పేరు ఏంటంటే ఓడియం. దీని పూర్వస్థితిని మనం చెప్పడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆ స్థితిలో లేదు. పూర్వపు 2 దశలు ఉన్నాయి. చెట్టుగా ఉన్నది, నరకబడిన తర్వాత ముద్దయింది. ఆ 2 దశలు మనం ఇక్కడ చూడదు. కానీ ఇప్పుడు మనకు కనిపించిందే చెప్తాము, అది ఓడియము. మీకు ఏదైనా తేడా కనపడుతుందా? ఇప్పుడు ఎన్ని విభాగాలుగా దాటి ఈ స్థితికి వచ్చింది? ఇది ఎన్ని విభాగాలుగా దాటి ఈ స్థితికి వచ్చింది? ఏమా 2 దాటితే 3 అవునా? ఇప్పుడు ఈ 3 విలువలు వేరు వేరా ఒకటే? 3 వేరు ఒకటే. ఇంకే కొంచెం బాగా అనుకుంటుంది. నేను దేవుని గురించి మీతో చెప్పడానికి కొన్ని విషయాన్ని వాడుతున్నాను. ఇప్పుడు 3 వేరు లేదా 3 ఒకటా అని అడుగుతున్నాను. వాటి దశలు వేరైనా ఇది చెట్టు నుంచి వచ్చింది, మధ్య నుంచి వచ్చింది, పొడి. దశలు వేరు. ఒకప్పుడు చెట్టులా ఉన్నది, నరికితే మొద్దయింది, ఇప్పుడేమో పొడి అయింది. కానీ ఇది మాత్రం ఒకటే. దీన్ని మళ్ళీ పూర్వస్థితిలో తీసుకెళ్తే ఏమవుతుంది? చెట్టే అవుతుంది. అంటే దశలు వేరైనా స్థితి ఒకటే. కానీ వాటిని మనం వేరువేరుగా చూస్తే వేరువేరుగానే కనపడతాయి, ఒకటిగా చూస్తే ఒకటిగానే. ఇంకొక విషయాన్ని ఏంటంటే, నీటి యొక్క స్థితి చెప్పండి. నీటికి యొక్క స్థితి, నీరు యొక్క స్థితి ఏంటి? నీటికి 3 పరిస్థితులు ఉన్నాయి. నీరు 3 పరిస్థితులను కలిగి ఉంది. చెప్పండి ఏంటి? చదువుకున్నది ఏంటి? సాలిడ్, లిక్విడ్, వైట్. దీన్ని సాలిడ్ అంటే ఘన పదార్థం, లిక్విడ్ అంటే ద్రవ పదార్థం, గ్యాస్ అంటే వాయు పదార్థం. ఈ మూడింటిని నీరు కలిగి ఉందా లేదా? మీకు అర్థమైంది మాట. ఐస్, ఇప్పుడు మనం నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, మీ దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఏ స్థితిలో ఉన్నాయి? ద్రవ పదార్థం. అంటే ద్రవం అంటే దొరికిపోయేది, ఘన పదార్థం అంటే గట్టిగా. దాన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. ఆ నీటిని పొయ్యి మీద పెడితే ఏమవుతుంది? క్లియర్ కదా? క్లియర్. ఇప్పుడు 3 వేరు లేదా ఒకటే? చూస్తే వేరు వేరే కానీ ఒకటే కదా. వాటి స్థితిని బట్టి ఒకటి. ఇంకేమైనా దేవుని గురించి ఇంకేమైనా ఉదాహరణ కావాలి? ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు నీళ్ళ గురించి చూసాము, చెట్టు గురించి చూసాము, మన గురించి చూసాము. మనలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? మనలో ఉండబడిన విభాగాలు మానవుని యొక్క దేహ విభాగాలు, జీవించి ఉన్న దేహ విభాగాలు. ఏమున్నాయి మనలో? చెప్పండి. మన ఏంటి మొట్టమొదట? చెప్పండి. విభాగాలు అంటే మీ జనరేషన్, జనరేటర్
నేను జనరేషన్ చెప్తాను. ఈ దేహం యొక్క స్థితి ఏంటి? ఇప్పుడు నీళ్ళ స్థితి చెప్పాను కదా, దీని గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు మన గురించి కూడా చెప్పుకోవాలి కదా. అలాగా మన స్థితి ఏంటి? ఈ దేహాన్ని గురించి మనకు తెలిసిందే, మీరేం గొప్ప ఏం కాదు. ఈ దేహంలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ దేహానికి ఇంకోటి ఏముంది చెప్పండి? ఈ దేహం దేనితో వ్యాపరించండి? శరీరం అంటే ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? మట్టి నుంచే కదా. ఈ దేహం అంతా మట్టే కదా, మనం వాడుకుంటాం కదా, బతుకున్నాం మనం మట్టే వాళ్ళు, అవును కదా. కానీ దేహం అని మనల్ని మనకి ఒకవేళ ప్రొడ్యూస్ చేయవలసి వస్తే, దాన్ని చూపవలసి వస్తే, ఈ దేహము మొట్టమొదటిగా మట్టి, తర్వాత ఆత్మ, తర్వాత ప్రాణం. ఈ మూడు కలిసి ఉన్నాయి. ఈ మూడు వేరే ఒకటే? వేరే ఒకటే కదా, ఒకటేనా? ఇప్పుడు కూడా మనము దేవుని చూడాలి అంటే వేరుగా చూడకూడదు. ఎవరిని చెప్పండి? ఎవరిని? తండ్రిని కానీ, యేసు ప్రభువుని కానీ, పరిశుద్ధాత్మని కానీ వేరుగా చూడడానికి వీలేదు. వారు ముగ్గురుగా వారు కనిపించిన మాత్రము ఒక్కటే. అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని చెప్పి. ఇది తెలుసుకోలేక అంటే ఇది తెలుసుకోలేక కాదు, వారి యొక్క ప్రావీణ్యతను చూపించడానికి యెహోవా వేరు, ఆయన తండ్రి, యేసు ప్రభు వేరు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు, ఆయన ఆదరణకర్త అని చెప్తున్నాడు. మనమే వాళ్ళని ఏం చేస్తున్నాం చెప్పండి? మూడు భాగాలు చేసేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఎవరి తగ్గట్టుగా వాళ్ళు యెహోవా పూజించే వాళ్ళు యెహోవా సాక్షులని, అంతే కదా. వీళ్ళు ఏం కోరుకుంటారంటే యేసు ప్రభు దేవుడు చెప్పుకోరు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన తీర్చి పడేస్తారు. మరి కొంతమంది చెప్తారు యేసు ప్రభువే దేవుడు అని చెప్తారు, అన్ని ఆయనే చెప్తారు. మరి కొంతమంది మరొక తెగ, అది మరి దరిద్రమైంది, పరిశుద్ధాత్ముడే సమస్తం చెప్తారు. నేను ఆ మాట మాట్లాడటానికి కొంచెం స్లిప్ అయ్యాను, దరిద్రమైన. ఎందుకంటే దైవత్వాన్ని కూర్చిన పరిపూర్ణమైన అవగాహన కావాలన్నా, దైవత్వాన్ని గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? మనకు మూలం ఏముంది? ఎక్కడికి వెళ్ళాలి? మనం దైవత్వాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి కదా. నిజంగా గ్రంథాన్ని అందరూ క్షుణ్ణంగా, పరిశీలనాత్మకంగా, ఒకంత ఆత్మీయంగా చదివితే గ్రంథం మనకు ఖచ్చితంగా జవాబిస్తారు. ఎటు పడితే చదివితే జవాబు ఇవ్వదు. ఏదో ఏదో చెప్పాలనుకున్నా కానీ సమాధానం సరిగా ఉండదు. నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కైనా ముందు గ్రంథాన్ని చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే బైబిల్ మనకు అనేకమైన విషయాన్ని తెలియజేస్తుంది అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ మూడు విషయాలతో మనం ఏం చేస్తా? దేవుని విషయంలో ఇప్పుడు చెప్పండి. దేవుడు అక్కడ అనుకున్నా మనం చూడటానికి వీలేదు. మనం ఏం చేస్తున్నాం? మనం ఒక కుటుంబాన్ని ఎలా చూస్తున్నాం అంటే మూడు రకాలుగా చూస్తున్నాం. కుటుంబాన్ని ముక్కలు చేసేది ఎవరైతే మనమే. దేవుడు ఎప్పుడు కూడా ముక్కలు కావడానికి ఒప్పుకోరు. ఆయన అనుకున్నది చేస్తూనే ఉంటాడు. అది దైవత్వం. ఈరోజు ఆ దైవత్వాన్ని మనకు ఆపాదించింది దేవుడు. ఏ తత్వం మనిషి కోల్పోయిందో ఆ తత్వాన్ని మరలా ఆపాదించడానికే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేని వల్ల దాన్ని కోల్పోయాడు మానవుడు అంటే, ఆ రోజు మొదటి జనరేషన్ లోనే, మొదటి దంపతుల్లోనే ఆ తత్వాన్ని మానవుడు కోల్పోతే దాన్ని మరలా వారికి ఆపాదించడానికి దాదాపుగా ఇంచుమించు ఒక 4000 సంవత్సరాల కాలం పట్టింది. యేసుక్రీస్తు రావడానికి ఏదైతే మానవుడు కోల్పోయాడో దాన్ని పొందడానికి, ఆ పొందినది దేవుడు తెలియజేసినప్పటికీ కూడా, ఇప్పుడు 2025 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేని పరిస్థితి ఈరోజు
మనది. కనుక ఒకే ఆలోచనగా మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు దేవుడు ఆయన దగ్గర ఏదైనా మార్పు ఉందా? 26వ వచనం చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను జంతువులను సమస్త భూమిని భూమిలో ప్రాకులను ప్రతి జంతువును ఏరుగా దాని పలికేను. నేను నేను చెప్పేది ఏంటంటే దేవుడు తన దగ్గర ఏమైనా ఉందా? ఏమైనా బాగా చూడండి. 26వ వచనం మీ కంప్యూటర్ బైబుల్ మామూలు బైబుల్ అమ్మా అండర్లైన్ గీతలు అది అండర్లైన్ అనేది కింద ఉంటుంది. రాసేటప్పుడు ఏదైనా ఉందా లేదా? గీత లేదా? డాష్ రైట్ రైట్ రైట్. ఇప్పుడు మీకు చదువుకున్నారు కనుక డాష్కి ఏం చేయాలి చెప్పండి? కామా మీన్స్ ఆగి. కామా పెట్టారంటే అంటే మనం స్పీడ్ గా పోతుంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు బైబుల్లో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలియకుండా ఏదో చదువుకుంటూ పోతుంటాం కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే బ్రేక్ వేసాడు. ఇంకో చోట స్టాప్స్ ఉంటాయి, అవి పులిస్ స్టాప్స్ అంటారు. పులిస్ స్టాప్ దగ్గర ఆగిపోవాలి, కామా దగ్గర ఆగి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి ఉంది డాష్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? డాష్ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మనం ఒక మనిషిని ఏదైనా అనాలంటే ఏదో వేసి డాష్ అన్నమాట ఏమా? ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఉందా? నేను చెప్తాను. నా ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ గురించి నేను మాట్లాడను. వాస్తవంగా 7వ తరగతికే పబ్లిక్ ఎగ్జామ్ మాట. మీరు కూడా 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాశారా? మీరు రాశారమ్మా? 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాశారు. దాన్ని ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి కూడా పబ్లిక్ లేదు, గుర్తుపెట్టుకోండి. 7వ తరగతి దాటిపోయినా 10వ తరగతి వచ్చింది. 10వ తరగతి పరీక్ష రాస్తే ఫెయిల్ అయిపోయారు. మా అన్న ఉన్నాడు, చనిపోయారు. అరే ఏమి లేదు, ఆ డాష్ పూర్తి చేయగా పాస్ అవుతా ఉన్నాడు. డాష్ మనకు బిట్ పేపర్ ఎంత వస్తుంది? 30 మార్కులకు వస్తుంది. 70 మార్కులు ఏదో ఒకటి రాసి ఆ బిట్ పేపర్ ఆయన పాస్ అవుతాడు. నన్ను ఎందుకు ఈ గోడ ఎక్కించి చీట్ వేపిస్తావు అని బతిలాడు మాట. నాకు అప్పుడు అర్థం కాదు. తర్వాత నేను బైబుల్ చదువుతుంటే ఈ డాష్ పడ్డాయి. ఆ డాష్లలో కరెక్ట్ ఏంటి రాస్తేనే పాస్, అవునా కాదా? మరి ఈ డాష్ లో ఏమిటాయని చెప్పండి. బైబిల్ అంతా చదివామనుకుంటారు కదా, చదివినప్పుడు ఈ డాష్ లో ఏం రాశాడు? ఎందుకు ఆ గీత? ఖాళీగా పూరించాలో అవుతా? జాగ్రత్తగా దేవుడు అది మనకు పెట్టాడు అంటే అర్థం ఏంటంటే దాన్ని ఎవరు పూరించాలి? దేవుడి ఒక క్వశ్చన్ పేపర్. బైబుల్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చదివితేనే అది నీ మైండ్కి వస్తుంది. ఇప్పుడు ఈ డాష్ గురించి మీరు విన్నారంటే విన్నారా? విన్నారా? ఏం రాశారు దాంట్లో? ఏం ఆన్సర్ రాస్తారు? ఇక్కడ ఏం ఆన్సర్ రాస్తారు? నా ప్రశ్న. ఈ 26వ వచనంలో మీరు ఏం ఆన్సర్ రాస్తారు? మీరు గమనించారో లేదో? 6వ వచనం, 9వ వచనం,
11వ వచనం, 20వ వచనం, 22వ వచనం, 24వ వచనం, 26వ వచనం, 29వ వచనం. ఇలాంటి చోట్ల ఒక గీతం. ఏంటి ఆ గీతం? నేను చెప్తాను వినండి, నేను నేర్చుకుని. దేవుడు మాట్లాడుతున్నది ఎవరు అక్కడ? దేవుడే కదా. దేవుడు ఏదో చెప్పబోయి అది ఇక్కడ ఆపేసి మన స్వరూపములు మన పోలిక చొప్పున అంటే ఏదో సంథింగ్ ఉంది అక్కడ. అంటే తన గురించి తాను ఏదో మెన్షన్ చేయాలనుకున్నాడు, అంతేనా? దేవుని గురించి ఏదో మెన్షన్ చేయాలనుకున్నాడు. మీరు చూడండి, దేవుడు అనే ప్రతి చోట ఆ గీత అక్కడ రాశాడు. ఏంటి ఆ గీత? అంతకుముందు ఏం చెప్పాడు? మన స్వరూపము మన పోలిక, అంతేనా? దేవుడు మన స్వరూపము మన పోలిక. నేను 4 విషయాలు మీతో నేను చెప్పడానికి ఇష్టపడతాను. 4 విషయాలు ఇష్టపడి నేను 4 విషయాలతోనే తర్వాత బాగుంటున్నాను. మొదటి, దేవుడు సృజనాత్మకమైనవాడు. సృజనాత్మకత్వము అంటే ఏంటో చెప్తారా? సృజనాత్మకత్వం ఏంటమ్మా? సృజనాత్మకత్వం అంటే సృజనాత్మకత. మనం చేసేది అని సృజనాత్మక అంటే ఏంటి? మిమ్మల్ని టైం వేసాడు, చీకటి పడిందనుకో మనం ఏం చేస్తాం? లైట్ చేస్తాం. లైట్ ఎందుకు చేస్తామంటే చీకటి పడింది అంటే అది మనకు తెలియకుండానే మనం చేస్తాం. మనం తెలియకుండానే చేస్తాం అంటే తెలిసే చేస్తాం, కానీ అది ఆ టైం చేసేస్తాం. అంటే ఏ టైంలో ఏం చేయాలో అది చేసేస్తాం. సృజనాత్మక. ఇంకోటి, ఒక మనిషి మన ఇంటికి వచ్చి నిలబడ్డాడు, మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, ఏం చేస్తాం? కూర్చేస్తాం. దీన్ని సృజనాత్మకత. లైట్ పడితే చీకటి అయితే లైట్ వేస్తాం, మనకు ఒక అతిథి వస్తే కూర్చేస్తాం. దీన్ని సృజనాత్మకత. రెండవది విచక్షణ. విచక్షణ అంటే విచక్షణ, తెలుసుకోవాలనే ఆలోచన. ఒక ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి, ఒక ప్రశ్నకి ఆన్సర్ మనం తెలుసుకోవాలనే ఒక విషయాన్ని మన మనసులో ఉండాలి. దీన్ని విచక్షణ అంటారు. రెండవది. మూడవది నైతికత్వం అంటే వీడండి, సిగ్గుపడటం, తప్పు చేసే భయపడటం, దీన్ని నైతికత్వం అంటారు. ఇక నాలుగవది ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే చెప్పండి, ఇదన్నా చెప్తారా? స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, రిపబ్లిక్, అంతే కదా? రిపబ్లిక్ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? ఇండిపెండెన్స్. ఏంటి ఇండిపెండెన్స్ అంటే? స్వతంత్రం. ఏంటి? స్వేచ్ఛ అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ 4 లక్షణాలని దేవుడు మనలో ఉంచడానికి, మనం తయారు చేసే ముందు ఆ డాష్ అని చెప్పని ఈ 4 లక్షణాన్ని మనలో పంపించడానికి పాటినట్లాగా అదే డాష్. ఆ డాష్ 4 ఉన్నాయి. ఆ 4లో ఆఖరి ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటి? మనమేమంటున్నాం? మన దేశం స్వేచ్ఛ చెప్పమంటారా? స్వేచ్ఛ అంటే ఎగిరిపోవడం, అంతే కదా? ఏదైనా చేయాలి, అంతే కదా?
స్వేచ్ఛ అంటే అదే అనుకుంటున్నా. స్వేచ్ఛకు అర్థం అని కాదు, ఇండిపెండెన్స్కి అర్థం అని కాదు. స్వేచ్ఛ అంటే ఏదైతే చేయవద్దన్నారో అది చేయకూడదు, అది స్వేచ్ఛ. మనకిచ్చిన కమాండ్ని, మనకిచ్చిన విధానాన్ని ఇదిగో నువ్వు ఇక్కడే ఉండాలని అక్కడ ఉండిపోవాలి, అదే స్వేచ్ఛ. ఈ 4 లక్షణాలని తన మనసులో పెట్టుకొని మానవుని చేశాడు. ఏ లక్షణాలు? సృజనాత్మకత, విచక్షణ, నైతిక తత్వం, స్వేచ్ఛ. ఈ విషయం మీరు ఓకే చేస్తారా? ఓకే చేయాలి. మానవునికి మీకు అవసరమా లేదా? మానవుని తయారు చేసే ముందు ఇవి దేవుడు మానవుని తయారు చేసే ముందు మానవుని గురించిన ఆలోచనలో ఇవి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకొకటి దేవుని గురించి ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తాను. మీరు ఒకే మనసు పెట్టాలి, ఒకే మనసు పెట్టాలి. నేను చెప్పింది నేను మీకు దేవుని యొక్క తత్వాన్ని నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే దేవుడు ఏదైనా చేసేటప్పుడు దేవుని యొక్క తత్వం ఏంటో మనం తెలుసుకోవాలనుకున్న పరిస్థితి వాటిలో దేవుడికి ఒక పేరు మన గతంలో చెప్పుకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపం. అంటే దేవుడు ప్రేమ స్వరూపం. ప్రేమ స్వరూపం అంటే ప్రేమించేవాడు. ప్రేమించేవాడైనా ప్రేమ స్వరూపం. ఇప్పుడు ప్రేమించాలంటే ప్రేమించేవాడు ఉన్నాడు, మరి ఆ ప్రేమను స్వీకరించేవాడు కదా. రెండే అవునా కదా? దేవుడు ప్రేమ స్వరూపం. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రేమించేవాడు ఉంటేనే కదా. అందుకే దేవుడి గురించి మనం కొన్ని విషయాల్లో, కొన్ని గ్రంథాల్లో కొంతమంది భక్తులు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించానని, దేవుడు భూమికి ఆకాశమునకు తండ్రి ఉన్నాడని అని కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ వస్తుంటారు. దేవుడు ఎవరిని ప్రేమించాడంటే దేవుడు లోకమును అంటే లోకము దాన్ని మళ్ళీ చెప్పండి. ప్రేమ అనేది ఎలా ఉండాలి చెప్పండి. టూ సైడ్ ఉండాలి, వన్ సైడ్ ఉండాలి. ఏ సక్సెస్ అవుతుంది చెప్పండి? లవ్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? భౌతికమైన లవ్ గురించి చెప్తున్నాను. దైవికమైన లవ్ లో దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను ఇచ్చేవాడు అయినప్పుడు ప్రేమను స్వీకరించేవాడు ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి, మనసు కావాలి కదా. అట్లా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. దానికి అర్థం అదే కదా, అంతేనా కదా? ఇంకేమైనా ఉంటుందా? దేవుడు ప్రేమిస్తాడు, నా ఇష్టానుసారం నేను ఉంటానడానికి వీలు లేదు, ఉండకూడదు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు అంటే మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని మనం పొందుకోవాలి. అందుకే ఆయన ఒక పేరు ఉంది ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమించేవాడు, ప్రేమను స్వీకరించేవాడు. అలాగే ప్రేమను వ్యక్తపరిచేవాడు. ప్రేమను వ్యక్తపరుస్తాడు. దేవుని ప్రేమలో ఒక్క సందర్భం చెప్తారు మీరు. దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఒక సందర్భం చెప్పండి. నిన్ను నన్ను ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు అనడానికి ఒక సందర్భం చెప్పండి. మనల్ని ఆయన అంతగా ప్రేమించడానికి గల కారణం మనము తన పోలిక తన స్వరూపము. రైట్. ఈ పోలికను, ఈ స్వరూపాన్ని మనం ఏం చేసాము? ఇప్పుడు 4 లక్షణాలు చెప్పారు కదా మీకు. వాటిని ఏం చేశాము? పోగొట్టుకున్నామా? సృజనాత్మక తత్వాన్ని, నైతిక తత్వాన్ని,
అలాగే విచక్షణని వివేక్షని మనం పోగొట్టుకున్నామా, అలానే వస్తున్నామా? దేవుని యొక్క స్వరూపం మనకు పోయిందా, ఉన్నదా? ఇక్కడికి రాకుండా ప్రభుని ఎరగక ముందు మన యొక్క స్వరూపము పోయిందా, ఉన్నదా? పోయింది. ఎలా పోయిందని? పాపంలో పాపము మనల్ని ఏం చేసిందంటే ఆ స్వరూపాన్ని కనిపిస్తుంది. ఏ స్వరూపం అయితే మానవుడు కోల్పోయాడో, ఏ లక్షణాలైతే మానవుడు కోల్పోయాడో వాటిని మరలా మానవుడికి ఆపాదించడానికే యేసు ప్రభుని లోకానికి పంపించాడు. దీంట్లో మనకి ఏం కనపడుతుంది అంటే బైబిల్ చెబుతుంది అందులో దేవుని ప్రేమ కనపడుతుంది. అంటే ఆయన ప్రేమ కోసం ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభుని మన కోసము, మన పాపములను విమోచించడం కోసము ఆయన బలిగాను అర్పణముగాను సమర్పించాడు. ఇది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అంటే దేవుని యొక్క తత్వంలో మానవులు తెలుసుకోవలసినది, లేకపోతే దేవుని గురించి ఒకంత ఆలోచన చేయవలసే మానవులు ఈ లక్షణాలు కోల్పోకూడదు. ఏది? విచక్షణ కానీ, ఐక్యతత్వం కానీ, స్వేచ్ఛ కానీ, అలాగే ఇంకోటి సృజనాత్మకత. వీటిని కోల్పోయిన మానవుడు దేవుని తెలుసుకోవాలంటే ఇవి ఉంటేనే దేవుని తెలుసుకోవాలి, ఇవి లేకపోతే దేవుని తెలుసుకోలేదు. ఇవి ఉండి మనము దేవుని తెలుసుకోగలిగితే ఒకంత సంతోషంగా ఉంటారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు దేవుని గురించి నేను చేసుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయంలో అబ్రహాము వచ్చాడా? ఒకరు కరెక్ట్ చదువుతున్నారు. నేను చెప్పే బాధండి. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనము. చదవండి. ఒకరికి మాట ఒకరికి పాసలు తారుమారు ఇంకా అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటికి వారిని చెదరగొట్టాడు. వారు ఆ పట్టణములకు కట్టకు వారు 6వ వచనం చదువుతాం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారందరి భాషలు ఒకటే, ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిసిన ఏ పని ఏదో చేయకుండా వాటికి ఆటంకమేమి ఉండదు. దేవుడు ఈ సందర్భాన్ని మీకు చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఈ సందర్భం ఎప్పుడు చెప్పండి? జలప్రళయానికి ముందా, జలప్రళయం తర్వాత? జలప్రళయం తర్వాత. జలప్రళయం మనకు 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ప్రారంభం, ముగింపు. జలప్రళయం అయిపోయిన తర్వాత 11వ అధ్యాయం వచ్చేసరికి అప్పటి వరకున్న ఆ భాషలు కానీ ఆ మనుషులు కానీ లేరు. ఈ 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి మాట ఏమంటాయంటే భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండేను అని రాయబడ్డాయి. అంటే జలప్రళయం తర్వాత ఎలా ఉన్నారు ప్రజలు? ఎలా ఉన్నారు? 11వ అధ్యాయంలో ఎలా ఉన్నారు? మొదటి వచ్చిన 11 మొదటి వచ్చిన భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు. అంటే అర్థం చెప్పండి. అంటే ఏంటి? ఒకే భాష ఒకే పలుకు ఉంది అని చెప్పారు కదా. అంటే అర్థమైంది. అదంతా ఒకటేనా? జనం అని వేరు వేరు ఉన్నారని
వాళ్ళంతా అనేక మంది అయినా సరే వాళ్ళందరూ ఒకటే. వారి పలుకంతా కూడా ఒకటే. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ పలుకు కూడా అంతా కూడా ఒకటే. మన భాష ఏంటి చెప్పండి, మన మాతృభాష. దీనికి ఒక పేరు ఉంది చెప్తారా? ఒక ట్యాగ్ ఉంది, తెలుగు ఒక ట్యాగ్ ఉంది. ఏంటో చెప్పండి? దేశ భాషలందు తెలుగు అంటే ఉన్న భాషలలో కల్లా ఒక ఉత్తమమైన భాష ఏదైనా ఉందంటే తెలుగు అంటారు. అవునా కాదు? తెలుగే కదా మన భాష ఉన్న ఆ స్థితి అలాంటి. నేను ఒక మాట చెప్తాను. మనము ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో బతకాలంటే తెలుగే రావాలి. ఒక ఇండియా మొత్తం బ్రతకాలంటే, ఒక ఇండియా మొత్తం మనం తిరగాలంటే తెలుగు ఖచ్చితంగా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అలాగే ఇండియా మొత్తం తిరగాలంటే హిందీ రావాలి. ఇండియా మొత్తం. మరి ప్రపంచం మొత్తం తిరగాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగినా, ఇండియా మొత్తం తిరిగినా, ఈ 2 రాష్ట్రాలు తిరిగినా ఒక్కొక్క ప్రాముఖ్యతను సంచరించుకున్న భాష ఏదైనా ఉందంటే అది తెలుగు భాష. తెలుగు భాష ఎంతో మంచి స్పష్టతను చూపించేది అన్నమాట. అంటే తెలియని దాన్ని కూడా ఒకంతగా విడమలిచి సరైన అర్థాన్ని తీసుకురావాలంటే తెలుగు దగ్గరికి రావాలి. ఎంత కఠినమైన మాటకైనా జవాబు తెలుగులో దొరుకుతుంది. ఆ భాషలో ఎలా ఉంటుందో లాంగ్వేజ్ పరంగా మనకు అంతగా అవగాహన లేకపోయినా తెలుగు భాష చాలా శ్రేష్టమైనది. ఈరోజు మనము తెలుగు బైబిల్ చదువుతున్న మనం కూడా శ్రేష్టం. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన, అంటే అర్థరహితంగా అర్థం చేసుకునే విధంగా మనం ఉంచబడింది. కనుక దీన్ని మనము ఒకంత చదివేటప్పుడు, ఆలోచించేటప్పుడు, పరిశీలన చేసేటప్పుడు ఈ బైబిల్లోని భావాలని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలా చేయగలిగితేనే ఇది మనకు అర్థం అవుతుంది. లేకపోతే అర్థమవుతుంది బైబిల్. ఇప్పటికే నేను చెప్పాను, ఒక డాష్ ని మనం పూరించాలంటే దాని గురించిన పట్టకి మనకు రావాలి. లేకుండా మనం ఏం చేయలేము. ఒకవేళ చదువుకుంటూ ఆ డాష్ అలానే ఉంటుంది, ఆ ఖాళీ అలానే ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా పూరించగలిగితేనే మనం చదివిన దానికి రైట్. ఇప్పుడు అక్కడ ఒకటే మాట అన్నప్పుడు ఒకటే అనే విధానానికి వారు ఎంతమంది ఉన్నారని ఒకటే అని అంటారు. ఇప్పుడు నేను మీ అందరికీ మీకు చెప్పడానికి ఈ విషయాలను చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పడానికి నేను నా ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగిస్తాను. 4 పిల్లలు సముద్రంలో ఈతకెళ్ళారు. ఈత వచ్చినదే 4 పిల్లలు, చదువుకుని వచ్చిన పిల్లలు 4 ఫ్యామిలీగా వెళ్ళి 4 పిల్లలు ఈత కొడుతున్నారు. 4 పిల్లలు ఈత కొడుతున్నారు. ఒక అర్ధగంట అయిన తర్వాత ఆ 4 ఒకటి బయటకు వచ్చి వాళ్ళ డాడీతో చెప్తున్నాడు, డాడీ వాళ్ళ ముగ్గురు ఒకటే డాడీ, నేను వేరుగా నన్ను వేరు చేశారు అంటారు. అంటే అర్థమేంటి? వారి మనసులో వాళ్ళ ముగ్గురు ఒకటే అని చెప్పారు, ఈ బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు, నన్ను వాళ్ళతో కలవనివ్వడం లేదు, కానీ వాళ్ళ ముగ్గురు వేరువేరైనా వాళ్ళంతా ఒకటే డాడీ అన్నట్టు చెప్పాడు. అంటే దైవిక తత్వాన్ని మనం చూసేటప్పుడు వేరువేరుగా చూడకూడదు, ఒకటిగానే చూడాలి. యేసు ప్రభువులో దేవుడు లక్షణాలు చూడాలి, యెహోవాలో దేవుడి లక్షణాలు చూడాలి, పరిశుద్ధాత్మలో కూడా దైవికమైన లక్షణాలే చూడాలి. మీకు ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే నేను చెప్తాను. మన పితరుల కాలంలో, పితరుల కాలం అని చెప్పే ముందుగా ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో ఉన్న యుగాలు ఏంటో చెప్తారా? బైబిల్లో ఉన్న యుగాలు అమ్మా
చెప్పండి, ఇక్కడ చెప్పండి, నాకేందో చెప్పండి, అక్కడ విషయం చెప్తారు. 3 యుగాలు ఉన్నాయి. 3 యుగాలు బాగా వినాలి. మొదటిది పితరుల యుగం, రెండవది ధర్మశాస్త్ర కాలం. యుగము అంటే కాలము అని బైబిల్లో ఉన్న టైమ్స్, బైబిల్ టైమ్స్. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, తర్వాత ఇది క్రీస్తు యుగము అంటే క్రీస్తు కాలం. ఇది క్రీస్తు కాలమే. మీరు బైబిల్లో కానీ చరిత్రలో కానీ చదివితే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ఉంటుంది. అది గ్రంథకర్తలే దాన్ని కోట్ చేశారు. అంటే ఈ 3 యుగాల్లో 3 పనిచేశారు. బాగా వినాలి. 3 యుగాల్లో 3 పనిచేశారు. ఎవరెవరు చెప్పండి? పితరుల కాలంలో ఎవరు పనిచేశారు? దేవుడే పనిచేశాడు. అవునా కదా? దేవుడే కదా. మీకు ఆ డాష్ అనేది చూపించాను కదా, అక్కడ దేవుడే పనిచేశాడు. మరి ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఎవరు పనిచేశారు? యేసు ప్రభు వచ్చింది ఏ కాలంలో? యేసు ప్రభు వచ్చింది అని ఆలోచించండి. యేసు ప్రభు వచ్చింది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రంలోని వాటిని నెరవేర్చాలి అంటే ధర్మశాస్త్రం దేని ద్వారా నింపబడింది? పాపం ద్వారా నింపబడింది. దాన్ని తీసేయాలంటే ఎవరి చేత కాలేదు, ప్రవక్తలు ఎంత ప్రయత్నించినా కాలేదు. ఎందరూ రాజులు, ప్రవక్తలు అనేకులు ప్రయత్నించి కాకపోతే దేవుడే యేసుక్రీస్తుని పంపించి దానికి తీసేశాడు. మనం విధి రూపంగా ఉన్న దాన్ని తీసేశాడు. ధర్మశాస్త్ర కాలంలో ప్రభు వచ్చాడు. మరి ఇప్పుడు ఎవరు మనం చెప్పండి? ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? ఇప్పుడు మన సహవాసం ఎవరిది? క్రీస్తు సహవాసం. నడిపించేవాడు బాగా నేను మీకు అర్థమయ్యేటప్పుడు చెప్తున్నాను. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా రైస్ కావాలి, పక్కనే వాటి జవాబు ఇవ్వబడి. ఆయా కాలాల్లో, ఆయా యుగాల్లో వీరు పనిచేస్తూ వచ్చారు. కానీ ఆ యుగంలో ముందు ఒక ఆయన ఫోకస్ అయితే వీళ్ళిద్దరు లేరని మాత్రం చెప్పగలండి. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పితరు కాలంలో దేవుడు పనిచేశాడన్నాను. దేవుడు ఒక్కడే పనిచేస్తే 26వ వచనంలో ఏం చెప్పాలి? 26వ వచనంలో కానీ 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాలి? దేవుడు ఒక్కడే రావాలి కదా. 26వ వచనంలో ఏమొచ్చింది? మొదటి అధ్యాయంలో అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కనే ఉంటే నేనేం చెప్తాను చెప్పండి? నేను అని చెప్తాను, అంతేనా? నేను ఒక్కనుండి ఇప్పుడు మనందరం ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు నేనేం చెప్పాలి? మనము అని చెప్తాను. అవునా కాదు? అంటే మెన్షన్ చేసే పదం యొక్క విధానాన్ని మనం ఆలోచన చేయాలి. అక్కడ దేవుడు అని రాసి మధ్యలో గీత పెట్టేసి అక్కడ ఏమన్నాడంటే మన స్వరూపము అన్నాడు. అంటే ఎవరున్నారు అక్కడ? ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు నేను అనేది ఏకవచ్చు, మనము అనేది బహువచ్చు. ఈ తెలుగులో కొన్ని పదాలు మనకు బాగా అవగాహన అయింది. తెలుగు రావాలంటే ఇది గ్రామర్ తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారమ్మా? గ్రామర్ తెలుసుకున్నారు. ఇంగ్లీష్ కైనా గ్రామర్ తెలుసుకున్నారు, హిందీకైనా గ్రామర్ తెలియకుండా ఏం తెలియదో బెస్ట్. తెలుగు చదవాలంటే ఖచ్చితంగా గ్రామర్ తెలుసుకున్నారు. అందుకే ఈ విషయాల్లో ఇక్కడ మనము అంటే ఎవరున్నట్టు? మరొకరు ఉన్నట్టేనా కాదా? అవునా కదా? 11వ అధ్యాయంలో కూడా చదివామా? మనము దిగిపోయి అన్నాడు. ఎక్కడ నుంచి దిగిపోయి? ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడో పై ఉంటే కదా కింద దిగి వచ్చేది. మేడ మీద ఉంటే దిగి వస్తారా, కింద నుంచి పైకి పోతారా? దిగిపోవడం అంటే పై నుంచి దిగిపోయి. అందుకే అక్కడ అన్నాడు మనము దిగిపోయి. వీళ్ళందరూ ఒకటే భాష, ఒకటే పలుకుంది. వీళ్ళు ఇలా ఉంటే నేను ఇలా అడ్డం ఉండదు, వీళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి వాళ్ళు దిగిపోయారు. ఎవరెవరు దిగిపోయారంట? మనము దిగిపోయి అన్నారు. అవునా కదా? అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నారు? ఇంకెవరో ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం.
నీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చూపించి ముగిస్తాను. మనము అనే చోట మనకందరికి తెలిసిన మాట ఒకటి నేను చెప్తాను. దేవుడి గురించి మనకు ఒక మాట ఏంటి అదంటే, యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? ఇది మనకు తెలిసిందే కదా. రైట్. బాప్తిస్మం తీసుకొని ఉన్న వెంటనే ఏం జరిగిందో చెప్పారు. బాప్తిస్మం తీసుకుంటున్న వెంటనే జరిగింది, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వస్తున్న ఏం జరిగింది? పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? పావురంలో వచ్చాడు. రైట్. మొదటి. ఇంకా తర్వాత ఏం జరిగింది? ఎక్కడి నుంచి? ఏమైనా స్వరం? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారా, ఒకడు ఉన్నారా? దేవుడు మనకు చూపించాడా, చూపించలేదా? మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు వేరు వేరు కాదు, వాళ్ళు ఒకటే అనేది మనం మర్చిపోయి దేవుని దేవునిగా కాకుండా మనుషులు ఏదో చెప్తే దాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ముగ్గురు, ఇప్పుడు వాళ్ళు అక్కడేమో మనలో ఉన్నాడు, కనిపించలేదు, వినిపించాడు. ఇక్కడ కనిపించాడు, ప్రత్యక్షంగా కనిపించాడా లేదా? గ్రంథకర్త రాశాడు, పరిశుద్ధాత్మ పావురంగా వచ్చింది, అక్కడ నుంచి స్వరం వచ్చింది, ఇక్కడ నుంచి కాదు. ఆకాశము తెరవబడి అక్కడ నుండి ఆయన మాట మాట్లాడాడు. ఏమని అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ప్రియకుమారుడు నా కుమారుడు అంటానికి కారణం ఏంటంటే, ఆయన తన దగ్గర నుండి వచ్చాడు. ఇప్పుడు ఏ స్వరూపాన్ని దాల్చున్నాడు? అక్కడ ఏ రూపం దాల్చున్నాడు? మానవ రూపం దాల్చి ఉన్నాడు కనుక ఆయనను, ఆయన పెట్టుకున్న పేరంటే నా ప్రియకుమారుడు అంటే. ఇప్పుడు మనం కూడా ఎవరికి చెప్పండి? ఆయన విశ్వాసం వారు ఎవరో వారందరూ కూడా దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఇచ్చాడు. మనం ఎవరిని? ఆయన కుమారులమే కదా. ఇప్పుడు మనము మనకి దైవత్వానికి ఎంత దగ్గర పోలిక ఉంది? దగ్గర పోలిక ఉందా లేదా? వ్యవస్థలో అదే మనం చెప్తారు, తన ఎంత అంగీకరించు అనగా తన నామంలో విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. కారణం ఏంటంటే, దైవత్వం యొక్క ఒక ఉన్నతమైన లక్షణంలో దేవుడు ఉన్నాడు. దేవుడు వేరువేరుగా లేడు, ఒక్కడిగానే ఉన్నాడు. కానీ వారి వారి కాలాల్లో ఆయన పనిచేశాడు. ఎప్పుడు ఒక్కడిగా ఆయన లేడు. ఉన్నాడా? ఇంకొక చిన్న విషయం మీకు నేను చెప్తాను. ఇంకొక చిన్న విషయం, అపోస్తల కార్యక్రమంలో 7వ అధ్యాయం చివరిలో ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయం చివరిలో చివరి వచ్చిన చివరి వచ్చిన కంటే ముందు అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచ్చిన 55వ వచ్చిన చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఆకాశం వైపు చూస్తూ దేవుని మహిమను బాగా. ఇప్పుడు దేంతో నింపుకొనినాడినా? దేంతో నింపబడ్డాడు? స్టెఫెన్ దేంతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మలో నింపబడిన వాడై. రెండవది, నింపబడిన వాడై దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. ఎవరు నా చెప్పండి? ఈ మూర్తి ఈ వచనంలో ఎవరెవరు కనపడుతున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? దేవుడిని చూపించేది ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరిని నింపుతుంది? పెద్దలు నింపుతుంది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడ్డారు. నింపబడిన ఆ స్థితులను ఎవరు చూస్తున్నాడు?
దేవుని మహిమను ఆలోచించండి. దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున ఎలా ఉన్నాడు? నిలిచున్నాడు. బాగా వినండి. యేసు ప్రభు మనం చదివితే బైబిల్లో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడని చదువుతాం. అవునా కదా? యేసు ప్రభు ఎలా ఉన్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా కూర్చుండరించేదను అని చెప్పాడు కదా. ఎంతవరకు? అమ్మా ఇక్కడ ఇప్పుడు యేసు ప్రభు ఏ పొజిషన్ లో ఉన్నాడు చెప్పండి. ఎలా ఉన్నారు? అక్కడ ఆలోచన దేవుని కుడి పార్శ్వమున ఎలా ఉన్నాడు? కూర్చున్నాడా, నిలబడ్డాడు? ఎందుకు నిలబడ్డాడు? నేను ఈ విషయాలను మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దైవత్వాన్ని దేవుడు మనకు బైబిల్లో చూపించాడు. వాళ్ళు ముగ్గురుగా ఉన్నారా, వ్యక్తులుగా ఉన్నారా, ఏ స్థలాల్లో ఉన్నారు అనేది గ్రంథంలో ఉంది. కానీ మనం కొన్ని విషయాలను బట్టి దాన్ని ఒకంత అనాలోచితంగా దైవతత్వాన్ని తీసుకోలేకపోతున్నాం. తెలుసుకునే విధానంలో ఇదిగో ఇక్కడ కొన్ని సందర్భాల్లో గ్రంథంలో ఈ గ్రంథస్థం చేయబడ్డాయి. వాటి గురించి మనం ఆలోచన చేయగాలి. చేస్తే మన ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. చేయగలిగితేనే మెరుగుపడుతుంది. కనుక ఈ సందర్భంలో కూడా మనకు ముగ్గురు కనపడుతున్నారు. పరలోకంలో ఇద్దరు కనపడుతున్నారు, భూమి మీద మరొక ఆయన కనిపిస్తున్నారు. మీకు ఈ సందర్భాన్ని పూర్తయితే ఒకవేళ ఆలోచనకు వస్తే నెక్స్ట్ టైంలో మరికొన్ని విషయాన్ని దైవత్వాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ముగించే ముందు మరొక మాట ముగిస్తారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడే అయినా ముగ్గురు వ్యక్తులుగా ఆయన కనపడతాడు. కానీ ముగ్గురు వేరు కాదు, ఒక్కటి. దేవుడు అనే పదం వచ్చేసి నామవాచకం కాదు, సర్వనామం. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కానీ వీరు వేరువేరుగా లేదు, కలిసే ఉన్నారు. ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకటి మూల్యం చెప్పాను, మీరు చెప్పాను, మనమని గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మనము దేహము, ప్రాణము, శరీరం అంటే ఆత్మ, శరీరము, ప్రాణం, రక్తము, ఆత్మ. ఆత్మ ఏమైపోతుంది? దేవుడి దగ్గర వెళ్తుంది. ఈ దేహంలో జీవం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో రక్తం కూడా గడగట్టిపోయింది. ఈ దేహం ఏమైపోయింది? మన అయిపోయింది. అంటే ఈ మూడు కలిసితేనే మనం జీవించున్నట్టు, విడిపోతే చనిపోయాం. ఈ మూడు ఎలాగైతే జీవించి కలిసి ఉన్నాయో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఇది ఎలా ఉందో దేవుడు అలాగే ఉన్నాడు. నీళ్ళను చూస్తే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. కానీ మనం వేరువేరుగా ఆలోచన చేయడానికి వీలేదు. ఏ టైంలో ఎవరు పని చేయాలో వాళ్ళు పనిచేశారు. అర్థమైనా? చెట్టు ఇప్పుడు చెట్టు, మొద్దు, పొడి ఇలాగా. అంటే మీరు వీటిని పోలిక చేయగలండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడం కోసమే నేను మీకు చెప్తున్నాను. దేవుని గురించి మనం ఏ క్వశ్చన్ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు. మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, ఇబ్బంది లేదు, నేను మీకు జవాబు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ.